హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊటీ టూర్ వీడియోస్ అండి ఇవన్నీ. మనకి ఊటీలోని ఇది కర్ణాటక గార్డెన్ అండి. కర్ణాటక గార్డెన్ అనేది మనకి ఊటీలో కూడా కర్ణాటక వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ మనకి ఇక్కడ ఊటీలో ఈ పార్క్ అనేది, ఈ గార్డెన్ మొత్తం అనేది వాళ్ళు డెవలప్ చేశారండి. ఈ గార్డెన్ మొత్తం వచ్చి 38 ఏకర్స్లో ఉందండి. 38 ఏకర్స్లో మనకి చాలా బాగా, చాలా అందంగా మనకి ఈ ఊటీ గార్డెన్లో ఈ కర్ణాటక గార్డెన్ అనేది మనకి చాలా అందంగా తయారు చేశారండి. ఇవి వచ్చి కర్ణాటక సిరి హార్టికల్చర్ సెంటర్ అండి. 38 ఏకర్స్లో మనకి విస్తరణ ఉందండి ఈ గార్డెన్ అనేది. చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయండి. పెద్ద పెద్ద మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్ గార్డెన్స్, టీ గార్డెన్స్, ఇలా చాలా రకాలైన గార్డెన్స్ ఉన్నాయండి ఇక్కడ. చాలా షేప్లో కూడా మనకి గార్డెన్స్ అనేవి పెంచారండి. పప్పీ షేప్, ఇంకా ఎలిఫెంట్, పీకాక్, కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కూడా మనకి ప్లాంట్స్ అనేవి చేశారండి. ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ అండి. చాలా బాగున్నాయండి. చాలా నీట్గా, చాలా బాగా చేశారండి. మనకి ఈ హార్టికల్చర్ కర్ణాటక గార్డెన్లో ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. ఇక్కడ మనకి కార్ పార్కింగ్, క్యాబ్స్కి ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉందండి. చాలా పెద్దదండి గార్డెన్. ఊటీ వచ్చి ఖచ్చితంగా ఈ కర్ణాటక గార్డెన్ అనేది చూడాలండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి ఇది. ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ కర్ణాటక గార్డెన్ చూసే వెళ్ళాలండి. ఊటీ నుంచి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అన్కౌంటబుల్ అండి ప్లాంట్స్ అనేవి. చాలా డిఫరెంట్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. బోన్సాయిలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేశారండి. ఇక్కడ బోన్సాయి ట్రీస్, బోన్సాయి ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ డిఫరెంట్ క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్ కూడా ఉన్నాయండి. వెరైటీస్ ఆఫ్ సక్యులెంట్స్ కూడా చాలా వెరైటీస్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి. పెద్ద పెద్ద ట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో ప్రూనింగ్ చేసి చాలా బాగా అందంగా డిజైన్ చేశారండి ఈ గార్డెన్ అనేది. దీని మెయింటెనెన్స్ మొత్తం అంతా కర్ణాటక గార్డెన్లో మొత్తం అంతా కర్ణాటక వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో కర్ణాటక గవర్నమెంటే ఈ డెవలప్మెంట్ తీసుకుందండి. మనకి ఇక్కడ కర్ణాటక గార్డెన్స్లో మళ్ళీ మెయిన్ అట్రాక్షన్ వచ్చి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుందండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి నడిస్తే కొంచెం ఊగుతున్నట్టు ఉంటుందండి. అక్కడ నుంచి కనుక మనం లొకేషన్స్ కానీ, వ్యూస్ కానీ చూస్తే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఊటీ క్లైమేట్ ఎప్పుడు చాలా కూల్గా ఉంటుందండి. 365 డేస్ కూడా మ్యాక్సిమం కూల్లోనే ఉంటుందండి. మే, జూన్, జూలైలో వెళ్తే మంచి సీజన్ అండి ఊటీ అనేది. చాలా మంచి ప్లేస్ అండ్ కూల్ ప్లేస్ అండి ఊటీ అనేది. మే, జూన్లో చాలా ఫ్లవర్ షోస్ అండ్ ఫ్రూట్ షోస్, వెజిటేబుల్ షోస్ అనేది జరుగుతాయండి. ఊటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ పండించినవన్నీ మనకి షో లాగా చేసి పెడతారండి. చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ టైంలో కనుక వెళ్తే కనుక ఊటీ. సమ్మర్లో బెస్ట్ ప్లేస్ అండి. సమ్మర్ వెకేషన్కి మనం ఏదైనా మంచి ప్లేస్ ఉంటే కనుక ఊటీ ఒక ప్లేస్ అండి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్లేస్ అండి. ఊటీ టూరిజం కూడా చాలా బాగుంటుందండి. మనం ఈ ప్లేస్కి ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందేనండి. ప్లాన్స్తో చాలా అందంగా ఉందండి ఇవంతా. చాలా నీట్గా, చాలా అరేంజ్డ్గా, చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారండి. ఫ్లవర్స్ ఏంటి, ప్లాంట్స్ ఏంటి, ప్రూనింగ్స్ ఏంటి, చాలా బాగున్నాయండి. మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఈ గార్డెన్ యొక్క మెయింటెనెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఒక్క ప్లాంట్ కూడా ఏమీ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా, అందంగా కూడా మెయింటైన్ చేస్తున్నారండి ఈ గార్డెన్ అంతా మొత్తం. ఖచ్చితంగా ఊటీ వచ్చి కర్ణాటక గార్డెన్ అంతా చూడాల్సిందేనండి. 38 ఏకర్స్లో మనకి గార్డెన్ ఉండటం వల్ల చాలా వాకబుల్ అనేది ఉందండి. కొంచెం బెస్ట్ లొకేషన్ అండి, బెస్ట్ వ్యూస్, ఫోటోగ్రఫీకి మంచి ప్లేస్ అండి ఈ కర్ణాటక గార్డెన్. మన ఇండియాలోనే 365 డేస్లో చాలా టూర్స్ అనేవి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. అందులో ఊటీ కూడా ఒకటండి. ఊటీ జర్నీ అనేది చాలా జాయ్ఫుల్గా ఉంటుందండి. చాలా కూల్ క్లైమేట్తో అందరికీ నచ్చే విధంగా చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి ఊటీ. ఈ గార్డెన్ షోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లాంట్స్ లవర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అనేవి బాగా నచ్చుతాయండి.
ఒకసారి ఈ ఊటీ కర్ణాటక గార్డెన్ మొత్తం అంతా చూడండి. ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి ఈ ప్రదేశాన్ని సందర్శించి తీరాలండి. ఫుల్ వ్యూ ఆఫ్ ఊటీ కర్ణాటక గార్డెన్స్ మొత్తం ఒకసారి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.